వెల్కమ్ టు ఓహో టాకీస్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వివాదాలపైన, అదేవిధంగా మరి ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు నిన్నటికి సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ పూర్తి చేసుకున్న సందర్భంగా అంటే నాకున్న పరిశీలన, నాకున్న కొంత పరిజ్ఞానము, నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలించిన కొన్ని అంశాలను మరి వ్యూవర్స్తో పంచుకోవాలనుకుంటున్నాను. మరి సంవత్సర కాలంలో మరి టీడీపీ, అదేవిధంగా జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి మరి ఏదైతే ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది, మరి ఆ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తాం. ప్రస్తుతం మరి కూటమి ప్రభుత్వం పైన మరి అనేక మీడియా కథనాలు వస్తూ ఉన్నాయి. మరి సంవత్సర కాలం పైన ప్రభుత్వ తీరు, నిర్ణయాలు, అభివృద్ధి, అనేక అంశాలపైన విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ఇక మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను విశ్లేషిస్తే 2014లో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏదైతే మరి 2 రాష్ట్రాలుగా విడిపోవడం, తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం జరిగింది. మరి ఆ 5 సంవత్సరాల కాలంలో కూడా మరి రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఏదో అనంతపురంలో కియా అనే ఒక కంపెనీని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మరి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ కొన్ని వేల ఎకరాలను గ్యాదర్ చేయడం, ల్యాండ్ పూలింగ్ చేయడం, రాజధాని నిర్మాణం అని చెప్పేసి కూడా అనడం. కానీ ఆ నిర్మాణ పనులు కూడా చేపట్టకపోవడం ఆ 5 సంవత్సరాల కాలంలో మొత్తం మీద అయితే పరిపాలన బాగానే కొనసాగింది. 2019కి వచ్చేసరికి మరి ప్రజలు వైసీపీ వైపు నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి కూడా మరి ఆయన పరిపాలనా కాలంలో హామీలు ఏవైతే ఆయన హామీలు ఇచ్చాడో, రేషన్ పథకం కావచ్చు, అమ్మఒడి కావచ్చు, వృద్ధులకు, వికలాంగులకు, అదేవిధంగా వితంతులకు పెన్షన్లు అందించడం, ఈ రకంగా ఆయన విద్యార్థులకు విద్యారంగంలో కూడా అనేక కీలక మార్పులు తీసుకురావడం, విద్యార్థులకు కూడా పూర్తి ఫీజులు కూడా ప్రభుత్వమే భరించింది ఆయన కాలం. మొత్తం మీద అయితే కొన్ని పథకాల ద్వారా, కొన్ని కార్యక్రమాల ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రజలను బాగా ఆకట్టుకోగలిగాడు. కానీ ఎందుకు మరి 2024కి వచ్చేసరికి మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఓడించారంటే కొన్ని మనకు విశ్లేషణలు కనబడతా ఉన్నాయి. అంటే టీడీపీ నాయకులను జైల్లో పెట్టడం, నెలలకు నెలలు, అచ్చెన్నాయుడు కావచ్చు, మరి కొంతమంది నాయకులు, అదేవిధంగా లాస్ట్ మరి ఎన్నికల ముందు కూడా మరి చంద్రబాబు నాయుడిని ఆ స్కిల్ కేసులో లోపలేయడం జరిగింది. 53 రోజులు ఆయన జైల్లో ఉన్నాడు. ఇట్లా కొంత లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఆ పోలీసులు మరి ప్రభుత్వం ఏవైతే మరి ప్రభుత్వానికి అనుకూలంగా ఇక్కడ మనం చెప్పడం కాదు, కానీ మరి అధికారంలో ఉన్న ప్రభుత్వంకు ఎప్పుడూ మరి పోలీసులు వారి యొక్క విధులు నిర్వర్తించాలి కాబట్టి ఆ భాగంలోనే మరి టీడీపీ నేతల్ని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, చంద్రబాబు నాయుడిని కూడా ఇదే క్రమంలో జైల్లో పెట్టడం జరిగింది. కొన్ని అంశాలు, కొంత రోడ్లు అభివృద్ధి కాకపోవడం, ఇతరత్ర కొత్తగా కంపెనీలు ఏమి రాకపోవడం, ఇట్లా కొన్ని అంశాలు మైనస్గా మారాయి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి. కాబట్టి ప్రజలు మరి ఆయన్ని 2024 ఎన్నికల్లో మరి 11 సీట్లకే పరిమితం చేయడం జరిగింది. మరి 2024 ఎన్నికల్లో మరి పవన్ కళ్యాణ్ పుణ్యమా, బీజేపీ పుణ్యమా, మొత్తం మీద మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు కొంత ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా, లేకపోతే అక్రమ కేసులు, అరెస్టులు, చంద్రబాబు నాయుడు లోపడి పెట్టడం, చంద్రబాబు కుటుంబం పైన వ్యక్తిగతంగా మరి వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు మాట్లాడడం, కొడాలి నాని లాంటి వాళ్ళు బూతులు మాట్లాడడం, రోజా కొంత వారి యొక్క వ్యక్తిగత దూషణలు, ఇవన్నీ కూడా ప్రజలు కొంత ఆలోచించుంటారు వీటన్నింటి గురించి. కాబట్టి
అదేవిధంగా 2024 ఎన్నికల్లో కూడా మరి పవన్ కళ్యాణ్ స్పీచ్లు, ఆయన మాట్లాడిన విధానము, తీరు మొత్తం మీద మరి పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల్లో పర్యటించి తన ఉపన్యాసాలతో ప్రజలను బాగా ఆకట్టుకోవడం జరిగింది. మొత్తం మీద 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి వచ్చిన తర్వాత మరి చాలామంది చాలా ఎక్స్పెక్ట్ చేశారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏదో సూపర్ 6, సూపర్ 7, 143 హామీలు మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. కానీ హామీల విషయంలో చంద్రబాబు 100% అమలు చేయలేకపోయాడు. పైపెచ్చు ఆయన గత కొన్ని నెలల కింద మరి డైరెక్టు లైవ్ మీడియా ద్వారా ప్రజలకు చెప్పడం జరిగింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాష్ట్రంలో ఆల్రెడీ చాలా అప్పులు ఉన్నాయి, ఇప్పుడున్న మన ఆదాయానికి ఏదైతే ఆదాయం వస్తుందో ఆ ఆదాయం అప్పులు కట్టడానికి సరిపోతుంది, సంక్షేమ పథకాలు అభివృద్ధి ఎట్లా అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇట్లా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని ముఖ్యమంత్రి చెప్పడం అనేది కొంత ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. సంక్షేమ పథకాలు కూడా ఎలా అమలు చేయాలి, అమలు చేయలేకపోతున్నాం, ప్రజలు అర్థం చేసుకోవాలి, రైతులు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆ తర్వాత అనేక అంశాలు, మరి లడ్డు కల్తీ అవ్వడం అని చెప్పేసి తిరుపతిలో తొక్కిసలాట, కొంతమంది చనిపోయారు, ఇట్లా కొన్ని అంశాలు మరి రాష్ట్రంలో సంచలనం కలిగించడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా సేమ్ వైఎస్ జగన్ లాగా మరి ఏవైతే రివెంజ్ పాలిటిక్స్ ఉన్నాయో, రివెంజ్ పాలిటిక్స్ అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4 months తర్వాత మన ఇతన్ని అరెస్ట్ చేయడం, పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడం, కొంత అదంతా కూడా ప్రజలు గమనించారు. అదేవిధంగా గన్నవరం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం, రిమాండ్కి పంపించడం, నెలలు ఆయన ఆకారం పూర్తిగా మారిపోయడం, మరి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో జరుగుతుందా ఇదేందా, లేకపోతే కూటమి ప్రభుత్వంలో మరి ఇంకేమైనా జరుగుతుందా, ఇదే ప్రజలు ఇదంతా గమనిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా కథనాలు వస్తూ ఉన్నాయి. మరి ఇటీవల చూసుకున్నట్లయితే మరి రాష్ట్రంలో కొన్ని వివాదాస్పద అంశాలు, మరి గుంటూరు తెనాలిలో తీసుకున్నట్లయితే ఐతానగర్లో మరి 3 యువకుల్ని మరి పోలీసులు బాగా చితకబాదారు. వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు గంజాయికి సంబంధించిన గంజాయి వాడతారు, వాళ్ళు క్రిమినల్స్, నేరాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మరి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది. మరి వాళ్ళు విచారించి శిక్షలు ఇస్తారు. కానీ మరి పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇట్లా శిక్షించడం ఏంటి, అంత దారుణంగా మనుషులను హింసించడం ఏంటి అని చెప్పేసి కూడా ప్రజా సంఘాలు, మేధావులు, మరి హైకోర్టు కూడా దీని మీద స్పందించినట్టుంది. చాలా రాజకీయ పార్టీలు స్పందించారు దీనిపైన, ఈ విధంగా కొట్టడం సరికాదని చెప్పేసి. మరికొన్ని అంశాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూశాయి. మొత్తం మీద ఈ సంవత్సర కాలంలో మరి మునుపెన్నడూ లేని విధంగా మరి చంద్రబాబు నాయుడు అపకీర్తినే మూటగట్టుకున్నాడని చెప్పొచ్చు. మరి కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. మరి ఈ అంశాలపైన ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవడం కూడా మరి కూటమి ప్రభుత్వానికి పెద్ద మైనస్ అనే చెప్పాలి. మరి ఏవైతే రాష్ట్రంలో మరి సంవత్సర కాలంలో 1,51,000 కోట్ల అప్పు జరిగిందని చెప్పేసి వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. బడ్జెట్ లోపల కాకుండా బడ్జెట్ బయట 19,000కు పైగా అప్పు తీసుకున్నారు. అదేవిధంగా రాజధాని అభివృద్ధి కొరకు మరో 31,000 కోట్ల అప్పు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఏవైతే మరి ఎన్నికల సమయంలో సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మరి అవి అమలు చేయకపోవడం వల్ల మరి అక్కడ ఉండే ప్రజలైతే చాలా ప్రభుత్వం పట్ల కొంత అలసత్వాన్ని, అదేవిధంగా ఆగ్రహాన్ని చూపుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు. మరి హామీలు అమలు చేయడం లేదని చెప్పేసి, అదేవిధంగా మరి ఫ్రీ బస్ అని చెప్తున్నారు, ఆగస్టులో స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు. మరి పథకాలు మాత్రం పూర్తి స్థాయిలో అమలు కావట్లేదని చెప్పేసి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.